అన్ని భోగములను ఆయనే సృజించాడు. ఆయనే వీణని ఇచ్చాడు, ఆయనే వేణువిచ్చాడు, ఆయనే సంగీతాన్ని ఇచ్చాడు, ఆయనే మంచి మంచి పర్వతాలు ఇచ్చాడు, గొప్ప పూతోటలు ఇచ్చాడు. ఇవన్నీ ఆయనే ఇచ్చాడు. ఇవన్నీ ఆయనే ఇచ్చి మీరు ఇవి ఏవైనా చూసినా విన్నా మిమ్మల్ని నేను పాతాళ లోకానికి తొక్కేస్తానన్నాడు అనుకోండి. అప్పుడు ఈశ్వరుడు పైశాచికమైన మనస్తత్వం ఉన్నవాడు అని అవలసి ఉంటుంది. ఆయన అలా అనలేరు. ఇవన్నీ నీకోసమే సృజించారు, ఇవన్నీ నీ కొరకే, బుద్ధి నీకే ఇచ్చాను, అందుకే నువ్వు అనుభవించు. అనుభవించడానికి కావలసిన ఉపకరణములు కూడా జేబులో పెట్టాడు. కన్నిచ్చాడు, కంటికి చూడగలిగిన శక్తి ఇచ్చాడు. కన్నిచ్చి కంటికి చూడగలిగిన శక్తిని తీసేశాడు అనుకోండి, మీరు ఒక్క క్షణం ఆలోచించండి, ఈ ప్రపంచంలో ఎన్ని భోగాలతో మీకు అనుభవం తెగిపోయింది. ఓ పర్వతం చూడగలరా, ధ్వజస్తంభం చూడగలరా, దేవాలయం చూడగలరా, కడుపున పుట్టిన కొడుకుని చూస్తారా, లేకపోతే దేవాలయంలో పరమేశ్వర మూర్తిని చూస్తారా, పూతోట చూస్తారా, ఏం చూస్తారు? చూడ్డానికి ఏం లేదు. ఇక్కడ కన్ను పెట్టి కంటికి చూడగలిగిన శక్తి పెట్టినవాడు ఆయనే, చెవిని పెట్టి చెవికి వినగలిగిన శక్తిని ఇచ్చినవాడు ఆయనే. నువ్వు ఒక మధురమైనటువంటి సంగీతం ఉంటే విను, పక్షి కూత వినపడితే విను, భ్రమరము యొక్క జంకారమును విను, కొడుకు యొక్క వచ్చిరాని మాటలను విను, పెద్దలు చెప్పిన మంచి మాటలు విను. ఇన్నిటికీ కూడా సాధనంగా ఆయనే చెవిని పెట్టాడు. ముట్టుకున్నప్పుడు సంతోషాన్ని పొందడానికి, కొడుకు ముట్టుకున్నప్పుడు పొందే ఆనందాన్ని అనుభవించడానికి చర్మానికి, ఆ స్పర్శేంద్రియానికి ఆ శక్తిని ఇచ్చాడు, స్పర్శ శక్తిని. ముక్కుకి వాసన పసిగట్టగలిగిన శక్తిని ఇచ్చాడు. కంటికి చూడగలిగిన శక్తిని ఇచ్చి చూడడానికో వస్తువు అన్నది లేకుండా చేశాడు అనుకోండి. అసలు ప్రపంచం అన్నది ఏమీ లేవు.